హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ మంత్రివర్గ సమావేశం అండి. ఐఆర్ లేకుండా ఫిట్మెంట్ ప్రకటన, 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అమలు కావాల్సినటువంటి వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియలో భాగంగా 12వ పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2023 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఆ గడువు దాటి దాదాపు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నా గూడా ఈ దిశగా ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సో, గడువు దాటినా కూడా ఇంకా ప్రకటన అయితే చేయవలసి ఉందన్నమాట. సో, ఐఆర్ లేదు. సాధారణంగా పీఆర్సీ అమలు జాప్యం జరిగేటప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటిస్తుంది. కానీ ఇప్పటి వరకు 12వ పీఆర్సీకి సంబంధించి ఇంకా ఐఆర్‌ని కూడా ప్రకటించలేదు. పీఆర్సీ గత ప్రభుత్వం ఐఆర్ ప్రకటించామంటే డైరెక్ట్ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విధంగా లేకుండా పోయింది. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ నియామకం జరగలేదు. సో, పీఆర్సీ సిఫార్సులను రూపొందించడానికి అవసరమైన అధికారిక వేతన సవరణ సంఘం కూడా ప్రభుత్వం ఇంకా నియమించలేదు. కమిషన్ నియామకం, అది నివేదిక సమర్పించడం, దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వంటి ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. సో, ఈ కారణాల వల్ల 12వ పీఆర్సీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్టు కనిపిస్తుంది. అటు ఐఆర్ లేదు, ఇటు పీఆర్సీ లేదు అన్నట్టుగా అమలు చర్యలు ఆహ్, కమిషన్ ఏర్పాటుకు, అమలుకు చర్యలు పెద్దగా తీసుకోవడం లేదనైతే తెలుస్తుంది. ఇక ఈ జాప్యం నేపథ్యంలో ప్రభుత్వం 2 వర్గాలలో ఒకదానిని ఎంచుకోవచ్చు. సో, నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ అమలు. సో, ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది కాబట్టి మధ్యంతర భృతి, ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించి దీని ఆధారంగా 12వ పీఆర్సీని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండవచ్చని ఒక అంచనా. ఇది ఈ ప్రక్రియ వేగవంతం చేస్తుందనైతే భావిస్తూ ఉన్నారు. ఐఆర్ ప్రకటించి కమిషన్ నియామకం. ఒకవేళ ప్రభుత్వం నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించలేని పక్షంలో సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ముందుగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించి, ఆ తర్వాత పీఆర్సీ కమిషన్‌ను నియమించి, దాని సిఫార్సుల మేరకు తుది పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఉద్యోగ వర్గాల దృష్టిలో ఐఆర్ ప్రక్రియ లేకుండా నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్సీని అమలు చేయడం శ్రేయస్కరమని, ఇది మరింత సులభమని అయితే భావిస్తూ ఉన్నారు. అసలు ఐఆర్ ఎందుకు ముఖ్యం? ప్రయోజనాలేంటి అని చూసుకున్నట్లయితే పీఆర్సీ, పీఆర్సీ ఎందుకు ముఖ్యమంటే పీఆర్సీ అమలు కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు మరియు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అనేక కీలక అంశాలను ఇది ప్రభావితం చేస్తుంది. సో, పీఆర్సీ వల్ల నూతన పే స్కేల్స్, ఉద్యోగుల యొక్క బేసిక్ పే అనేది పే స్కేల్స్ సవరించబడతాయి. హెచ్ఆర్ఏ కూడా స్లాబ్ రేట్లు మారతాయి. గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. అలాగే ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా తగ్గించిన స్లాబ్ రేట్లను మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరుగుతుంది. ఇతర ఆర్థికేతర ప్రయోజనాలు, అలవెన్స్‌లు, ప్రయోజనాలు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించబడతాయి. 12వ పీఆర్సీ అమలులో పెరుగుతున్న జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిపై, వారి నైతిక స్థైర్యంపై కూడా ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది. సో, కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలను సకాలంలో సవరించడం అత్యవసరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐఆర్ లేదా నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని, వీలైతే కమిషన్‌ను నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగులు బలంగా కోరుకుంటున్నారు. సకాలంలో పీఆర్సీ అమలు ప్రభుత్వానికి చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత కీలకం కూడా. ఇక గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5 కీలక శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ కేబినెట్ భేటీ సందర్భంగా ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశ్యంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలకమైన శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాము.
మొదటిది డీఏ/డీఆర్ ఎరియర్ పేమెంట్స్ 2018 నుంచి జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ/డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగుల సంఘాలతో చర్చించి వీటి గురించి విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. సో, డీఏ/డీఆర్ ఎరియర్ టేబుల్ అయితే ఇటు చూడొచ్చు స్క్రీన్ పైన. సో, మొత్తము జూలై 2018 నుంచి జూలై 2023 వరకు 212 నెలలకు సంబంధించి అయితే పెండింగ్‌లో ఉంది. ఇంకా ప్రకటించాల్సినటువంటి డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపుల వివరాలు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా అయినా నెలకు ప్రతి నెల 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. సో, పీఆర్‌సీ బేసిక్ పే ఆధారంగా డీఏ/డీఆర్ బకాయిలు చూసుకున్నట్లయితే టోటల్ 212 నెలలకు సంబంధించి డీఏ/డీఆర్ ఎరియర్ టోటల్ అమౌంట్ బిట్వీన్ జూలై 2018 అండ్ జూలై 2023 టేబుల్ అప్రాక్సిమేట్‌లీ. సో, రూ. 20,000 బేసిక్ పే ఉన్న వారికి టోటల్‌గా డీఏ/డీఆర్ అరియర్ అమౌంటే రూ. 1,54,000. అలాగే బేసిక్ పే అనేది రూ. 40,000 ఉన్న వారికి రూ. 3,08,000. బేసిక్ పే రూ. 60,000 ఉన్న వారికి రూ. 4,63,000. ఈ విధంగా బేసిక్ పే అనేది రూ. 80,000 ఉన్న వారికి రూ. 6,17,000. బేసిక్ పే అనేది రూ. 1,00,000 ఉన్న వారికి రూ. 7,71,000. ఈ విధంగా అయితే ప్రభుత్వము చెల్లించాల్సి ఉందన్నమాట డీఏ/డీఆర్ బకాయిలను. సో, మరి వీటిని ప్రభుత్వం ఒకేసారి చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతల వారీగా చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 2024 మరియు 2025 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. డీఏ/డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో రూ. 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపోతే రెండవది 12వ పీఆర్సీ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపిందండి. సో, ఈ నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే చర్చించి ఈ యొక్క పీఆర్సీ ఆహ్, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులైతే ప్రారంభించడం జరిగింది. సో, ఈ మేరకు చంద్రబాబు గారు అయితే భేటీ కానున్నారు ఉద్యోగ సంఘాలతో. సో, 12వ పీఆర్సీ వల్ల కొన్ని లాభాలైతే ఉన్నాయి. సో, పీఆర్సీ గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే బేసిక్ పే పెరుగుతుంది. అలాగే పీరియాడికల్ ఇంక్రిమెంట్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను, డీఏ, టీఏల రేట్లు ఇవన్నీ కూడా పెరుగుతాయన్నమాట. సో, ఈ విధంగా మనకు ఈ టేబుల్‌లో చూసుకోవచ్చు. బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ హెచ్ఆర్ఏ అమౌంట్‌నైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మన బేసిక్ పే మనకు తెలుసు. అలాగే డీఏ కూడా జూలై 2023 నాటి డీఏ అండి. సో, 33.67% ఫిట్‌మెంట్ గనుక ప్రకటించినట్లయితే న్యూ బేసిక్ పేనైతే మనం అంచనా వేసి చెక్ చేసుకోవచ్చనమాట. ఇక మూడో అప్డేట్ ఐఆర్ అనమాట. ఐఆర్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమైన విషయంలో ఐఆర్ ఒకటి. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ అన్నది. కాబట్టి సో, 30% తగ్గకుండా ఉద్యోగులకు మధ్యంతర వృత్తి అయితే ప్రకటించాల్సి ఉంది. 30% మధ్యంతర వృత్తి ప్రకటించినట్లయితే 20,000 బేసిక్ పే ఉన్న వారికి 6,000, అలాగే 40,000 బేసిక్ పే వారికి 12,000, ఈ విధంగా 60,000 బేసిక్ పే వారికి 18,000, 80,000 బేసిక్ పే వారికి 24,000 ఈ విధంగా అయితే అమౌంటు మనం పే స్లిప్‌లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. ఒకవేళ పీఆర్సీ కమిషన్ గనుక నియమించినట్లయితే. లేకపోతే డైరెక్ట్ ఫిట్‌మెంట్ ద్వారా గూడా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇకపోతే నాలుగోది పెండింగ్ బిల్ పేమెంట్ స్టేటస్. 11వ పీఆర్సీ బకాయిలండి. జీవో నంబర్ 106 ప్రకారంగా పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు వీటన్నిటిని చెల్లించేలాగా చూడాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చూడాలి. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటన చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు 16% హెచ్ఆర్ఏని
ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. సో, ఈ విధంగా వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలైతే తీసుకోవాలి అని జెప్పేసి కోరడం జరిగింది. ఇక పెన్షనర్ల సమస్యలండి 2014, 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో ఈ యొక్క 11వ పీఆర్సీలో దాన్ని మళ్ళీ రివర్స్ పీఆర్సీగా చేసి ఆహ్, పాత పాత స్లాబ్‌లను తిరిగి అంటే ఇక్కడ తగ్గించారనమాట. రివర్స్ పీఆర్సీలో తగ్గించారు. సో, ఈ తగ్గించిన దాన్ని మళ్ళీ పాత స్లాబ్‌లు పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా అయితే చూసి వృద్ధులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌ల అదనపు పెన్షన్ ఏక్యూపీ 15% పునరుద్ధరణ వివరాలు ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. సో, ఏజ్‌ని బట్టి మనకు 71 సంవత్సరం మొదటి రోజు నుంచి అంటే 70 ఏళ్ళు దాటిన తర్వాత 71 సంవత్సరం నుంచి మనకు ప్రస్తుతం 7% అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నారు. ఇది సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ బోత్ ఇద్దరికీ వర్తిస్తుందనమాట. సో, దీన్ని మరొక 8% పెంచి 15% చేయాలనైతే పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఏజ్‌ని బట్టి స్లాబ్‌లయితే రేట్లు ఈ విధంగా ప్రస్తుతం ఇంప్లిమెంట్ ఇస్తున్నటువంటి పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇది. సో, దీనికి పునరుద్ధరించాల్సినటువంటి అదనపు పెన్షన్ అయితే ఈ విధంగా అయితే పునరుద్ధరించి సో, మొత్తం ఈ విధంగా అయితే చెయ్యాలి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారనమాట. టేబుల్‌లో చెక్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే హెల్త్ కార్డ్‌లు. సో, హెల్త్ కార్డ్ కోసం ప్రతి నెల మెడికల్ ఆహ్, చార్జెస్ అనేవి కట్ అవుతూనే ఉన్నాయి. సో, ఈ విధంగా ఈహెచ్ఎస్ కార్డ్ అయితే ఇచ్చారు. ప్రతి నెల జీతాలు, పెన్షన్‌లో డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికీ ఉపయోగకరంగా ఈ హెల్త్ కార్డ్ స్కీమ్‌లు లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ద్వారా ప్రధాన ఉద్దేశ్యమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు జరిగేలాగా చర్యలైతే తీసుకోవాలి అనైతే కోరుతున్నారు. ఇక మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్‌లు ప్రకటించాలి. ఇక ఐదవది ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. సో, కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు ఇతర కొన్ని శాఖల్లో వారిని 2023 యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారు అని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేటికి క్రమబద్ధీకరించలేదని, కనుక మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలనైతే అవసరం ఎంతైనా ఉంది. ఇక అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్‌ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతూ ఉన్నారు. కావున వీరందరూ కూడా ఉద్యోగ భద్రత వీరందరికీ కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు. అలాగే ఆప్కాస్ కనుక రద్దు చేసినట్లయితే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన అయితే చేపట్టారనమాట. సో, ఎందుకంటే ఈ విధంగా ఆప్కాస్ కనుక రద్దు చేసినట్లయితే ప్రైవేటు కాంట్రాక్టర్ల దగ్గరకైతే వెళ్తుందనమాట. సో, కాబట్టి వాళ్ళు సరైన జీతాలు ప్రొవైడ్ చేయరు కాబట్టి ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు, అంతేకాకుండా 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో చెల్లింపులు అయితే చేయాలి. సరెండర్ లీవ్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అలాగే పోలీస్ సోదరులకు పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులు ఇవన్నీ మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీ బకాయిల పెండింగ్ టేబుల్ అయితే ఈడ చూడొచ్చు. సో, టోటల్‌గా ఏ సంవత్సరం ఎంతెంత పెండింగ్ ఉందనేది ఈడ చెక్ చేయొచ్చు. 20,000 కోట్ల రూపాయల వరకైతే ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇక అంగన్వాడీల సమస్యల విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు అన్యాయమే జరుగుతుంది. అతి తక్కువ జీతంతో పనిచేయడం, గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకి గురవ్వడం అయితే వీరి ప్రధాన ఆవేదన. సో, 50 సంవత్సరాలు గడిచింది అంగన్వాడీ వ్యవస్థ ఏర్పాటయ్యి. కానీ ఇప్పటికీ ఇంకా సరైన ఆహ్, కనీస వేతనాలు, చట్టాలు అమలు కాకపోవడము అత్యంత విచారకరము.
సో, చిన్న పిల్లలకు పునాది స్థాయి నుంచి అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి విద్యను అందించడంలోనూ, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం చేరవేయడంలోనూ వీరి పాత్ర వెలకట్టలేనిది. అయినప్పటికీ వారి సేవలను గుర్తించకపోవడం, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా హోదా కల్పించకపోవడం, కనీస వేతనం అమలు చేయకపోవడం పట్ల వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో టోటల్‌గా చూసుకున్నట్లయితే 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలైతే ఉన్నారు. సో, వీరందరూ కూడా రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ వైపైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, అంగన్వాడీ ఆయాలను కూడా టీచర్‌లలాగా అప్‌గ్రేడ్ చేయడము. సో, వీటన్నిటికి సంబంధించి కనీసం క్యాబినెట్ భేటీలో అయినా ఏమైనా తమకు న్యాయం జరుగుతుందనైతే ఆశిస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్‌లు చూసుకున్నట్లయితే కనీస వేతనం రూ. 26,000 చేయాలి. గ్రాట్యుటీ కోసం జీవో నంబర్ 8ను సవరించి టీచర్లకు 5,00,000, ఆయాలకు రూ. 3,00,000 గ్రాట్యుటీ చెల్లింపులైతే చేయాలి. ఖాళీల భర్తీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. సో, ఇక పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలి. ఆయాలకు ప్రమోషన్‌లకు సంబంధించి రాజకీయ జోక్యాన్ని అరికట్టి స్పష్టమైన పారదర్శకమైన మార్గదర్శకాలు అయితే విడుదల చేయాలి. మెయిన్ సెంటర్‌లుగా అప్‌గ్రేడ్ చేయాలి. అలాగే మౌలిక సదుపాయాలు అవైతే ఉచిత గ్యాసు, ఉచిత విద్యుత్తు, నీటి వసతి ఇవన్నీ గూడా పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలనైతే పెంచాలి. పెండింగ్ బిల్లులు డీఏ వంటి పెండింగ్‌లో ఉన్న ఇతర అన్ని బిల్లులని కూడా వెంటనే విడుదల చేయాలి. సర్వీస్‌లో ఉంటూ మరణించిన వారికి 15,000 ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యూనరల్ చార్జెస్ 20,000కు పెంచాలి. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవ్‌లు మంజూరు. అలాగే పిల్లల తల్లులకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయాలి. 5 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలాగా నిబంధనలు తీసుకురావాలి. ఇక తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు గతంలో కలెక్టరేట్ ఎదుట ముట్టడి చేశారు. సో, విజయవాడలో గూడా ధర్నాలు అనేకవంటివి గూడా చేశారనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాబినెట్ భేటీలో అయినా సరే వీరికి న్యాయం జరుగుతుంది అనైతే ఆశిద్దాం. సో, మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా క్యాబినెట్ భేటీ అనేది రేపు జరగనుంది. క్యాబినెట్ భేటీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారనైతే ప్రకటన వెలువడుతుంది. కాబట్టి అంతవరకు ఆహ్, వచ్చిన వెంటనే ఈ విధంగా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మన ఛానెల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.